వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే ఎక్కడ మొదలైంది? ఋతుక్రమం అనేది చాలా సహజంగా జరిగేటటువంటి ఒక పరిణామం. స్కూల్ లెవెల్లో ఇది ఎక్కువ రూరల్ ఇండియాలో ఉందండి, లేక మెన్స్ట్రుయేషన్ గురించినటువంటి ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చినట్లయితే ఈ 4 రోజులు బయట అరుగు మీద కూర్చోపెట్టి ఇంట్లో కూడా రానివ్వకుండా ఉండే పరిస్థితులు చూస్తాం. అండ్ తల్లి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, వాటి వల్ల ఎంత ఫ్రీక్వెంట్ గా శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవాలి? శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి, లేదా అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయింది నేను వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మే 28 వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే. ఋతుక్రమం చాలా సహజమైన పరిణామం. అంటే జాతులకి, కులాలకి, మతాలకి, దేశాలకి అన్నిటికీ అతీతంగా సహజంగా జరిగే ఈ పరిణామం పట్ల ఇప్పటికి కూడా భారతదేశంలో ఇంకా చాలా ఒక టబు ఉంది. అంటే ఈ సమస్య గురించి కానీ, ఈ విషయం గురించి కానీ మాట్లాడరు. దీనివల్ల అనేక సామాజిక కోణాల నుంచి వచ్చే సమస్యలతో పాటు ఆడపిల్లలలో అవగాహన లేకపోవడం అనేది కొద్దిగా తగ్గుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా దీన్ని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనతో పాటు డాక్టర్ శిరీష గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే రూమ్ టు రీడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరిత గారు ఇవాళ ప్యానెల్లో ఉన్నారు టు స్పీక్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అంటే ఈ అవగాహన పెంచుకోవడం వల్ల, అలాగే ఇది లేకపోవడం వల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. లెట్స్ టాక్ టు దెమ్. శిరీష్ గారు నమస్కారం. నమస్తే అండి. సరిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే ఎక్కడ మొదలైంది? వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది 28th మే మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు, ఎలా మొదలైంది అని అంటే కనుక మనకి భారతదేశంలో చూసుకుంటే, అంటే నేను మిగతా కంట్రీస్ కాకుండా మన భారతదేశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. చూసుకుంటే కనుక చాలా 10 years బ్యాక్ లేదా 20 years బ్యాక్, అంటే ఎవ్రీ 10 yearsకి కనుక మనం పురోగతి చూసుకుంటున్నట్లయితే కనుక బ్యాక్ వెళ్తే 20 years బ్యాక్ మనకి శానిటరీ నాప్కిన్స్ అనే ఒక పదం కూడా పరిచయం లేని పరిస్థితి. అవును. సో అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉన్నాయి, అందరికీ తెలుసు. స్టిల్ అయినప్పటికీ మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఋతుక్రమం అనేది మీరు అన్నట్టు చాలా సహజ ప్రక్రియ. కానీ ఋతుక్రమం అనేది చాలా సహజంగా జరిగేటటువంటి ఒక పరిణామం అయినప్పటికీ దానికి సంబంధించి సమాజంలో ఉన్నటువంటి రకరకాల వైఖరులు ఏవైతే ఉన్నాయో ఆ వైఖరులు ఈ ఋతుక్రమానికి అనుసంధానించి చూసినప్పుడు అదొక మనం చర్చించుకోవాల్సిన ఒక పెద్ద అంశంలాగా ఈరోజు కనబడుతుంది. రైట్. అండ్ ఇప్పుడు మీరు బహుశా అంటే స్కూల్ లెవెల్లో ఇది ఎక్కువ రూరల్ ఇండియాలో ఉందండి, లేక అన్ని చోట్ల కూడా ఈ ఒక టాబు కనిపిస్తుందా డాక్టర్ శిరీష? సో అన్ని చోట్ల కూడా కనిపిస్తుందండి. సో దానికి రకరకాల కల్చరల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రిలీజన్, క్యాస్ట్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంటర్ప్లే అవుతూ ఉంటాయి. సో మనం పిల్లలకి బేసిక్గా స్కూల్లో ఇచ్చేటటువంటి అన్ని రకాల జ్ఞానాలతో పాటుగా మెన్స్ట్రుయేషన్ గురించినటువంటి ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చినట్లయితే, ప్రాపర్ యాటిట్యూడ్స్ డెవలప్ చేసినట్లయితే, కరెక్ట్ స్కిల్స్ డెవలప్ చేసినట్లయితే, ఇవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనం ఆ టాబూస్ని, ఆ స్టిగ్మాని కూడా బ్రేక్ చేయడానికి వీలవుతుందండి. రైట్. 2 ఎక్స్ట్రీమ్స్ చూస్తూ ఉంటాం. ఒక చోట ఏమో ఇది ఎంత సహజమైన పరిణామం అంటే మీరు కావాలంటే వెళ్ళండి, స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు, ఏమీ జరగదని ఇలాంటి లిబరేటెడ్ ఒక అవుట్లుక్ చూస్తాం. ఇంకో చోట ఈ 4 రోజులు బయట అరుగు మీద కూర్చోపెట్టి ఇంట్లో కూడా రానివ్వకుండా ఉండే పరిస్థితులు చూస్తాం. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి డాక్టర్ శిరీష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నది ఏమిటి? అంటే మీరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్? సిగ్గుపడతారా, లేకపోతే కొంచెం మొహమాట పడతారా అమ్మాయిలు? కేజీబీవీస్ అనేవి రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ కాబట్టి అక్కడ అబ్సల్యూట్లీ అంత నార్మలైజ్డ్ ప్రక్రియ లాగానే ఉంటుంది. ఎటువంటి సిగ్గుపడ్డం కానీ ఇవి కానీ ఉండవు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ టైం మెనార్కి అటైన్ అవ్వడం కూడా స్కూల్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన స్కూల్స్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ అమ్మాయిలు 7th క్లాస్ ఏజ్లో మనకి మెనార్కి అటెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది 6th, కొంతమంది 7th. సో అట్లాంటప్పుడు మనకి మన స్కూల్స్లో, ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే దీని గురించిన అవగాహన కొంచెం ముందుగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. పెద్ద పిల్లల్ని చూసి కూడా వీళ్ళు నేర్చుకుంటారు. సో రెసిడెన్షియల్ స్కూల్లో భయపడేటటువంటి సిట్యుయేషన్స్ తక్కువ. బట్ అదే రెగ్యులర్ స్కూల్స్ అంటే డే స్కాలర్ స్కూల్స్లో చూసినా కూడా ఇంట్లో 1 గర్ల్ చైల్డ్ అట్లా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్లో చూసినా కూడా కాస్త మొదటిసారి మెనార్కి అటైన్ అయినప్పుడు దాంతో పాటుగా వచ్చేటటువంటి కాస్త క్రాంప్స్ లాంటివి కావచ్చు, కొంచెం పెయిన్ కావచ్చు, వీటి వల్ల కూడా పిల్లలు
యాంగ్జైటీ అండ్ షేమ్ ఇట్లాంటివి, అంటే కొంచెం సీక్రసీ మెయింటైన్ చేయాలనేటటువంటి ఒక సమాజపు వైఖరి వలన అండ్ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, వాటి వల్ల వీళ్ళు యాంగ్జైటీకి గురయ్యేటటువంటి, భయానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఏదో కొంచెం మనం తక్కువ, లేకపోతే మనం అంటరాని వాళ్ళమని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి కొన్ని చోట్ల. తప్పకుండా అది కల్చరల్ ఫ్యాక్టర్ కాబట్టి అలా వస్తున్నటువంటి కొన్ని కుటుంబాల్లో అలాంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు ఇది నేను ముట్టుకోకూడదు, నేను పచ్చడి ముట్టుకోకూడదు, నేను ఫలానాది తినకూడదు, ఇది అపరిశుభ్రత, బహిష్టు అనేది లేక ఋతుక్రమం అనేది అపరిశుభ్రత అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది. అట్లే ఇది చెడు రక్తము అనేటటువంటి ఒక అపోహ కూడా ఉంటుంది. సో ఈ 2 రకాల అపోహలు, ఇంకా చాలా రకాల అపోహలని తొలగించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే అది స్కూల్లో జరిగేటటువంటి, స్కూల్ బయట జరిగేటటువంటి, మీడియా ద్వారా జరిగేటటువంటి ఏదైనా కావచ్చు, నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడం అండి. సో ఆ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే దాంతోపాటు వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చాలా వరకు ఆర్టీఐస్, మనము ఈ పీరియడ్స్ అప్పుడు వాడేటటువంటి ప్రోడక్ట్స్ కరెక్ట్గా లేకపోతే గనక చాలా రకాల ఆర్టీఐస్ కి కూడా అది దారి తీస్తుండొచ్చు. అంటే సో రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. రైట్. సో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి, సెక్షువల్ హెల్త్ గురించి మొట్టమొదటి అడుగు ఏంటి అంటే మెన్స్ట్రల్ హైజీన్ గురించి తెలుసుకోవడం అనేది పాటించడం. అంటే ఎంతవరకు రిసెప్టివ్ గా ఉంటారు సరిత గారు? మామూలుగా పేరెంట్స్ కానీ, మీరు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఈ విషయం మాట్లాడడానికి ఆడపిల్లలు ముందుకు వస్తున్నారా? వాళ్ళకి వచ్చే సమస్యలు చెప్పుకుంటారా? మేము స్టార్ట్ చేసి 2017లో హైదరాబాద్ స్కూల్స్లో స్టార్ట్ చేసాం. అంటే అర్బన్ స్కూల్స్లో స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ అప్పుడే ఉంది. అప్పుడు మాకు గ్రేడ్ 6th క్లాస్ 6thలో మెన్స్ట్రుయేషన్ అనేది ఒక లైఫ్ స్కిల్స్ చాప్టర్ పెట్టాము. అప్పుడు చాలామంది ఈవెన్ పిల్లల పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ కొంతమంది కూడా ఇది చాలా అర్లీ ఏజ్, మెన్స్ట్రుయేషన్ చాప్టర్ ఇప్పుడు అవసరం లేదు, మేబీ 8th అలా చెప్తే బాగుంటుందేమో, పిల్లలందరూ సిగ్గుపడుతున్నారు, పేరెంట్స్ ఇప్పుడే ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారు అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారింది అని అంటే కనుక 6th క్లాస్ నుంచే మొదలు పెట్టాలి అనేది. ఎందుకు అనంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే పిల్లలు మెన్స్ట్రుయేషన్ అయిన తర్వాత ఎడ్యుకేట్ చేయాలి అనేది అందరి సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన. అవును. కానీ నిజంగా వాస్తవం ఏంటంటే పిల్లలు ఒక మెన్స్ట్రుయేషన్ అటైన్ అవ్వకముందే, మైనారిటీకి రాకముందే ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా జరగబోతోంది, ఇది చాలా నార్మల్, నా శరీరం ఇలా రూపు మార్చుకోబోతుంది, లేదంటే నా శరీరంలో ఇలాంటి మార్పు జరగబోతుంది, దానికి నన్ను నేను ఎలా సంసిద్ధరాలను అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి, టీచర్స్ ఎడ్యుకేట్ చేయాలి, అలానే పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఏంటంటే మనకు పిల్లలు అంటే వెంటనే భయానికి గురయ్యి ఒకలాంటి సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయి నాకేదో జరగబోతోంది అనేది, అక్కడి నుండి ఆ భయంతో స్టార్ట్ అయినది కాస్త మిగతా సొసైటీలో వివక్షత, అంటే వీళ్ళు అంటరాని వాళ్ళు, ఒక 11 days పాటు వాళ్ళని స్కూల్ నుంచి తప్పించి ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. 11 days 11th డే అయిన తర్వాత అప్పుడు పిల్లలు మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ టైం అయినప్పుడు ఇది లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా మేము చూసినటువంటి ఒక గొప్ప పరిణామం ఏంటంటే, మేబీ స్కూల్లో మిగతా మేడం అన్నట్టుగా జీసీసీ క్లబ్స్లో కానివ్వండి, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ రకరకాల ఇంటర్వెన్షన్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత రీసెంట్గా నేను ఒక 2 కేస్ స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నా. ఎవరైతే లైఫ్ స్కిల్స్ రిసీవ్ చేసుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, ఆ అమ్మాయి అప్పుడే ఫస్ట్ టైం మనకి అటెండ్ అయింది. అప్పటి వరకు ఆందోళన పేరెంట్స్కి, ఆ అమ్మాయిని తీసుకెళ్లి గైనకాలజిస్ట్ చూపించారు, మా అమ్మాయి అవ్వట్లేదు అని చెప్పేసి, ఇంకా మెన్స్ట్రుయేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి, తర్వాత అనుమానించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ ఈవెన్ టెస్ట్కి తీసుకెళ్లారు. ఇవన్నీ ప్రాసెస్. ఆ అమ్మాయి చాలా అనుమానించారు, మేబీ ఇంకేమైనా రిలేషన్షిప్లో ఉందేమో, అందుకని ఏమైనా పీరియడ్స్ రావట్లేదేమో అనేది కూడా వాళ్ళు ఇది చేశారు. అలాంటివి సందర్భాల్లో కూడా పిల్లలు ఏంటంటే లైఫ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేశారు పేరెంట్స్ తోటి. ఇది ఎడ్యుకేట్ చేయడం, అలానే నెగోషియేట్ చేయడం. సో 10th క్లాస్ ఎగ్జామ్ రోజు మెనార్కి వచ్చింది అయ్యింది. ఆ అమ్మాయి బోర్డ్ ఎగ్జామ్స్ నేను పంపించాను అని పేరెంట్స్, ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్, నాకు ఇబ్బంది లేనప్పుడు నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను, ఇబ్బంది పడాల్సింది నేను, ఒకవేళ ఇబ్బంది ఉంటే నేను ఆగిపోవాలి ఎగ్జామ్ రాయనని చెప్పి, మీకేం ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడి కన్విన్స్ చేసి, అలా అని ధిక్కరించిపోలేం పేరెంట్స్ని, కన్విన్స్ చేసి మాత్రమే పోగలుగుతాం. అవును, ఇలాంటివన్నీ అంటే నిజంగానే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద గ్రూప్. డెఫినెట్గా పిల్లలతో కాదు, పిల్లల చుట్టూ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము కలిసి పనిచేయాల్సి ఉంటుంది. స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్, ఇమ్మీడియట్ ఇన్స్టిట్యూషన్, తర్వాత పేరెంట్స్ కమ్యూనిటీ ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్లా మనం వాళ్ళతో కలిపి మాట్లాడుతూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ నాలెడ్జ్ బిల్డ్ చేస్తూ ఇప్పటికీ చాలా వరకు కొంతవరకు పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ యాటిట్యూడ్ లో చేంజ్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ కాకుండా ఇంకో 2వ కేస్ స్టడీ చెప్పండి. మీరు ఇంకో కేస్ స్టడీ ఉందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి చెప్పేది, 2 సిస్టర్స్ ఉంటారు 8th and 7th grades. వాళ్ళ సిస్టరు
క్లాత్స్ యూస్ చేసేది. అంటే వాళ్ళు చాలా ఎకనామికల్గా వాళ్ళు ఈవెన్ శానిటరీ నాప్కిన్స్ అఫోర్డ్ చేయాలి అని అంటే కూడా పేరెంట్స్ డినై చేసే పరిస్థితి. అలాంటప్పుడు ఈ అమ్మాయి పాకెట్ మనీ ఏదైతే ఇస్తారో రోజు స్కూల్లో కొనుక్కోవడానికి వాటికి అవి జమ చేసుకొని వాటిని ఆ మంత్లీ పీరియడ్స్ కోసం శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవడానికి యూజ్ చేసిందని చెప్పింది. ఎందుకంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత. రెండోది క్లాస్ యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా నేను క్లాస్ యూస్ చేయాల్సి వస్తే అవి దాచిపెట్టుకుని అంటే ఈవినింగ్స్ నైట్ టైంలో ఉతుక్కోవడము, ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఫాదర్ లేనప్పుడు చేంజ్ చేసుకోమని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పడము, అదే ప్రాక్టీస్ లాగా వాళ్ళు స్టార్ట్ చేయడము, ఎక్కడో మూలలో దాన్ని ఆరేయటము ఎండకు కాకుండా, ఇలాంటివన్నీ చేయడం అనేది అలవాటు అయింది. మేము ఎడ్యుకేట్ అయిన తర్వాత మా బ్రదర్కే చెప్తున్నాం, అరే పోయి తీసుకురాపోరా శానిటరీ నాప్కిన్స్ అవసరం ఉన్నాయి నాకు ఇలా అని చెప్పేసి. ఇప్పుడు మా బ్రదర్ ఫాదర్ అందరూ ఓపెన్గా మేము ఇంట్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నాము అనే ఇలాంటి సిచ్యువేషన్. అంటే బిహేవియరల్ చేంజ్, బిహేవియరల్ ప్రాక్టీస్లో చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. చాలా వరకు మీరు అనేది చాలా అంటే ఎంకరేజింగ్ డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ అంటే ఈ విషయానికి మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి యాడ్ చేశారు, మీరు చూసుంటారు. దట్ నీ సిగరెట్ ప్యాకెట్ లేకపోతే నీకు అలా ఊరికే చిల్లర ఖర్చులకి నువ్వు వాడే డబ్బులు నీ భార్యలో ఇన్వెస్ట్ చేసి తనకి శానిటరీ ప్యాడ్స్ ను కొనిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడచ్చు అని చెప్పి. ఒక టైంలో అండి కొన్ని టాపిక్స్ బహుశా మనం పబ్లిక్ లో కూడా మాట్లాడాం, కానీ ఆ పరిస్థితి దృష్ట్యా మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ఒక టైంలో శానిటరీ నాప్కిన్స్ వాడకం కూడా ఉండేది కాదు. ఇంట్లో ఏదో పాత చీరలు చింపి దాన్ని శానిటరీ నాప్కిన్స్ గా తయారు చేసుకునేవారు. అక్కడి నుంచి పరిస్థితి మారిందా డాక్టర్ శిరీష? చాలా మారిందండి. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ స్కూల్స్ విషయంలో అయితే టాయిలెట్స్, గర్ల్స్కి టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంత జరిగినా కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అమ్మాయిలు ఎక్కడెక్కడికైతే ఇప్పుడు స్కూల్ ఈజ్ వన్ ఇన్స్టిట్యూషన్ అండ్ దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ పబ్లిక్ స్పేసెస్లో కూడా కరెక్ట్ అయినటువంటి సరైనటువంటి ఈ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్కి కనుక యాక్సెస్ ఉన్నట్లయితే, మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఎంతగా పెరిగిందో, ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ అది సమయానికి చేంజ్ చేసుకోవడం. ఎవ్రీ 4 hours అట్లీస్ట్ ఫస్ట్ 2 days అయితే 4 to 6 hours మధ్యలో చేంజ్ చేసుకోవాలి. మరి పబ్లిక్ స్పేస్లో ఒక బస్ స్టాప్లోనో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆర్ స్కూల్లో ఉన్నప్పుడు అది చేంజ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రైవసీ, చేంజ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వాటర్ ఇలాంటివి అండ్ ఆల్సో డిస్పోజల్ మెకానిజం. బట్ వి డోంట్ హావ్ దట్ ఫెసిలిటీ. ఇప్పుడు మీరు అంటున్న స్కూల్స్ లో ఇప్పుడు వచ్చాయి గర్ల్స్ టాయిలెట్స్. స్కూల్స్ లో ఉన్నాయండి. స్కూల్స్ లో చాలా వరకు కూడా గర్ల్స్ టాయిలెట్స్ అనేటివి దాదాపుగా అన్ని స్కూల్స్లో గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్ అనేటివి ఏర్పాటు అయినాయి. సో ఎక్కడైతే అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా అన్ఇంటెన్షనల్లీ అయినా, ఒక డస్ట్బిన్ లేకపోయినా, ఇన్సినరేటర్ లేకపోయినా మాట్లాడేటట్టు అట్లాంటి ఒక నైపుణ్యం, ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఓపెన్ కాన్వర్జేషన్ ఉన్నప్పుడు, సెకండ్లీ పిల్లల్లో ఆర్టికులేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు. సో ఇది నేను మాట్లాడాలి, ఇది నా సమస్య, నాతో పాటు మిగతా అమ్మాయిలందరి సమస్య, సో ఇది మేము ఎలా చేసుకోవాలి. సో వాళ్ళు ఆ కాన్వర్జేషన్ అనేది, ఓపెన్ కాన్వర్జేషన్ అనేది వీలైనప్పుడు అది పబ్లిక్ స్పేసెస్లో కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఎక్కడైనా కూడా దే కెన్ నెగోషియేట్. రైట్. మెన్స్ట్రువల్ హైజీన్ అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మీరు చూసారు? ఇందాక మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ గురించి అదే అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, మెన్స్ట్రుయేషన్ కన్నా మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక NFHS సర్వే ఏం చెప్తుంది అని అంటే 60,000 సర్వైకల్ డెత్స్ మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ అవుతున్నాయి. 60,000 డెత్స్ సర్వైకల్ డెత్స్ ఓన్లీ. అందులో 2/3 డెత్స్ డ్యూ టు మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అనేది మనకి 2/3 అంటే దాదాపుగా మనకి 40,000. సో అంత డెత్స్ మనకి మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ లేకపోవడం ద్వారా జరుగుతున్నాయి అని అంటే ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. మనకి తప్పకుండా దీని గురించి మాట్లాడాలి. విమెన్ ఎంతసేపటికి ఇది విమెన్లో జరుగుతుంది కాబట్టి ఇది విమెన్కి సంబంధించిన అంశం, లేదంటే విమెన్ మాట్లాడుకోవాల్సిన అంశం, లేదంటే పబ్లిక్ స్పేసెస్లో మాట్లాడే అంశం కాదు, అంటే మెన్కి ఎక్కడా దీంట్లో రోల్ లేదు, మిగతా జెండర్స్కి ఎక్కడా దీని గురించి బాధ్యత లేదు అనేది బాగా సమాజంలో నాటుకుపోయినటువంటి ఒకటి. ఎప్పుడైతే విమెన్, మనకు తెలుసు జెండర్స్లో విమెన్కి సంబంధించిన అంశాల పట్ల ఎంత మిగతా జెండర్స్కి కేర్ ఉంటుంది అనేది. అలానే ఎప్పుడు కానీ విమెన్ కానీ గర్ల్స్ కానీ ఈ ఇష్యూని ఒకవేళ వాళ్ళకి ఛాలెంజ్ ఏదైనా ఉంది అని అంటే కనుక దాన్ని ఓపెన్గా అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో, మిగతా మెన్తో మాట్లాడే స్కోప్ కూడా చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే మాట్లాడలేమో దానికి సంబంధించిన ఫెసిలిటీస్ యాక్సెస్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అంటే నాకు ఈ ఇష్యూ ఉంది, ఓవర్ బ్లీడింగ్ ఉంది, లేదు అని అంటే కనుక లాంగ్ డ్యూరేషన్ మెన్స్ట్రుయేషన్ అవుతోంది అన్నప్పుడు హస్బెండ్కి చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే కనుక ఈవెన్ హస్బెండ్కి చెప్పాలి అని అంటే కూడా చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు కూడా జనరల్ కాన్వర్జేషన్స్లో మా హస్బెండ్కి తెలియదు ఎప్పుడు పీరియడ్స్ అవుతామో ఎప్పుడు అయిపోతుంది అనేది. మరీ ఒకవేళ అవసరం అనిపిస్తే
తెలిస్తే తెలుస్తుంది, కానీ స్పెసిఫిక్గా దాని గురించి ఏం మాట్లాడు అని అంటే ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా అనేది నేను అందుకే అంటున్న మొదటి నుంచి ఏంటంటే మనం ఏ ఎగ్జాంపుల్ కానీ ఏ సిచ్యువేషన్ ఏ కాంటెక్స్ట్ మాట్లాడుకున్నా కూడా మనం ఉన్నటువంటి సోషల్ స్టేటస్ అంటామా, లేకుంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటామా, లేదంటే ఒక కమ్యూనిటీ వైజ్ స్టేటస్ అంటామా, అర్బన్ రూరల్ కంపారిజన్ చేస్తామా, ఒక వే ఆఫ్ లివింగ్ గురించి మనం ఎప్పుడు కానీ తీసుకోకూడదు, మాట్లాడకూడదు. సిచ్యువేషన్స్ అదర్ దెన్ ఈ కమ్యూనిటీ కాకుండా మిగతా దగ్గర ఎలా ఉంది అనేది మాట్లాడుతున్నప్పుడు ఈ సర్వేస్ అన్ని చాలా అలార్మింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలానే మన ఇండియాలో మోర్ దెన్ 2,30,00,000 పిల్లలు ఇర్రెగ్యులర్ అవుతున్నారు ఆ టైంలో అని అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి ఫెసిలిటీస్. కాబట్టి మనకి NFHS 4 and 5 కంపేర్ చేస్తే 16 to 19 మధ్యలో 58% నుంచి 78%కి ఇంప్రూవ్ అయింది. ఏది శానిటరీ ప్రోడక్ట్స్ని యాక్సెస్ చేసుకోవటం, వాడటం అనేది. రైట్. సో అది మనకి కొంత మోటివేటింగ్, ఎంకరేజింగ్ సిచ్యువేషన్ లాగా అనిపించినప్పటికీ మిగతా దాంట్లో ఎక్కడ మనకి ల్యాకింగ్ ఉంది, దాన్ని మెనిస్ట్రేషన్ వరకే ప్రాబ్లం కావట్లేదు. దాని లేటర్ పీరియడ్లో విమెన్ అయిన తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఫేస్ చేసేటటువంటి పరిణామాలు, హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన కోసం మనం ఇప్పటి నుంచి ఎర్లీ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ చేయడం పిల్లల్ని అనేది. సో ఒకటి చెప్పండి, అంటే ఈ అవగాహన అన్నది కేవలం ఆడపిల్లలు రావాలా, కో ఎడ్యుకేషన్ స్కూల్స్లో మగపిల్లలకు కూడా అవసరం అంటారా? అందరికీ ఉండాల్సిందే అండి. నార్మల్ బయాలజికల్ ప్రాసెస్ అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత కానీ ఇప్పుడు కానీ సో ఒక ఇనేబ్లింగ్ కండిషన్స్ ఉండాలంటే అందరి అవసరాలు అందరికీ తెలిసి ఉండాలి. సో అందరి అవసరాలు అందరికీ తెలిసి ఉండాలి అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బయాలజీ అండి. మనకి స్కూల్లో 8th క్లాస్లోనే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్స్ గురించి స్టార్ట్ అవుతుంది. మనకి 8th లో 10th లో కూడా బయాలజీలో భాగంగా అంటే అదొక చాప్టర్ గా కూడా చదువుతారండి. యా, బట్ ప్రాక్టికల్ అప్లికేషన్ లో వెన్ యూ టాక్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్, హౌ టు డిస్పోజ్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ మొదలుకుని ఎంత ఫ్రీక్వెంట్ గా శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవాలి, అలాగే హౌ టు కీప్ యువర్ ప్రైవేట్ ఏరియాస్ క్లీన్, ఇలాంటి అంశాలు అసలు ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఇది ఒక జుగుప్సాకరమైన అంశం అని అనుకుంటారు కొంతమంది. అసలు అంత చర్చించాల్సిన అవసరం ఏంటి అని మరికొంతమంది అంటారు. సో సరిత గారు మీరు చెప్పండి ఆన్ దిస్ టాపిక్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని అంటే మళ్ళీ నేను అక్కడికి వస్తున్నాను, విమెన్ ఇష్యూ కాబట్టి ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం. ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం అని అంటే మిగతా వాళ్ళ బహిర్గతంగా పబ్లిక్ స్పేసెస్లో మాట్లాడాల్సిన విషయం కాదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ మిగతా ఆపాదిస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ని కానీ వాళ్ళ మిగతా క్వాలిటీస్ని కానీ ఆపాదించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ స్కూల్ గోయింగే కాదు, ఈవెన్ వర్కింగ్ విమెన్ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నామో, ఒకవేళ ఇన్ కేస్ బోత్ ద జెండర్స్ కూర్చొని పనిచేసే స్పేస్లో శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి, లేదా అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయింది నేను వెళ్ళి చేంజ్ చేసుకోవాలి, వెళ్ళాలి వాష్రూమ్ కనంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. ఎయిదర్ లంచ్ టైం కోసం అందరూ బయటకు వెళ్తారు, లేదంటే ఎవరైనా బయటకు వెళ్ళాం, లేదంటే అందరూ వాళ్ళ పనులలో నిమగ్నం అయిపోయినప్పుడు నేను వెళ్ళి ఆ టైంలో వెళ్తాను. సో ఇలాంటి సిచ్యువేషన్ స్టిల్ వర్కింగ్ విమెన్లో కూడా అలాంటి ఇదే ఉంది అని అంటే కనుక అది వాళ్ళ తప్పు కాదు. నేను ఏమంటానంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మిగతా పబ్లిక్ స్పేసెస్లో మిగతా జెండర్స్కి లేదంటే మిగతా వ్యక్తులకి ఎంత యాక్సెప్టెన్స్ ఉంది ఆ సిచ్యువేషన్స్ పైన, ఎంత ఓపెన్ అంటే అలాంటి ఫోరం మనం అలాంటి స్పేస్ ఇస్తున్నాం డిస్కస్ చేయడానికి. ఇందాక అన్నట్టు ఎడ్యుకేట్ చేయడానికి పిల్లలైనా విమెన్ అయినా అందరూ ఈక్వల్లే. మెన్కి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నామా, మెన్ని ఎంతవరకు దాని అలాంటి ఇన్ఫర్మేషన్ని యాక్సెసిబుల్గా ఉంచుతున్నాము, ఎంత వాళ్ళకి అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఏదైనా ఇలాంటి విషయాలు వస్తున్నారు గైనకాలజిస్ట్ అని అంటే ఫీమేల్ కోసం అంటే విమెన్కి చెప్పడానికి కోసమో గర్ల్స్కి చెప్పడానికి కోసమో వస్తున్నారు, మీకు క్లాసెస్ ఉన్నాయి, ఒక గైనకాలజిస్ట్ వచ్చి మాట్లాడతారు, మీ సమస్యలు ఉంటే ఏమని చెప్పండి. వై నాట్ ఇన్ పబ్లిక్ స్పేస్? అంటే అందరూ క్లాస్ రూమ్లో ఉంటే క్లాస్ రూమ్లో ఎందుకు మాట్లాడకూడదు? రైట్. సో బేసిక్గా అంటే ఇది అక్రాస్ సెక్షన్స్, అక్రాస్ ఏజ్ గ్రూప్స్ సమస్యగా పరిణమించింది. బట్ చాలా వరకు ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ అవుతున్నావు దీంతో. అంటే కూర్చుని రోజు డిస్కషన్స్ పెట్టాలని కాదు, కానీ ఇట్స్ ఎ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే అవగాహన అయితే రావాలి. ఇన్ఫాక్ట్ ఏపీ ప్రభుత్వం చాలా చొరవ తీసుకుందండి, స్కూల్స్ని బాగా ఇంప్రూవ్ చేసి వాటి అంటే అక్కడ పరిస్థితుల్ని ఇంకా మోర్ యాక్సెసిబుల్ అండ్ ఫర్ ఆల్, ఈక్వల్ ఫర్ ఆల్ అని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సో డాక్టర్ శిరీష, ఇంకా చేయవలసిన వర్క్ ఎక్కడెక్కడ ఉందండి మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి? అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అయితే పర్ఫెక్ట్గా కమిట్మెంట్ అయితే ఉంది, అది మనం గమనిస్తున్నాము. రైట్. సో
టాయిలెట్స్ అనేటివి గర్ల్స్ టాయిలెట్ సపరేట్గా కూడా కట్టడం జరిగింది. సో వీటిలో వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ, డ్రింకింగ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో టాయిలెట్స్లో కూడా వాటర్ అంత ఇంపార్టెంట్ అనే విషయానికి కూడా అందరము ఒప్పుకున్నటువంటి స్థితికి మనం ఇప్పుడు వచ్చాము. రైట్. ఇప్పుడు మైండ్ సెట్స్లో మార్పు అనేది చాలా అవసరం అండి. సో అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్లో ఇది ఒక నిషిద్ధమైనటువంటి లేకపోతే మాట్లాడకూడని అంశము అనేటట్లాంటిది పోతే అందరూ అమ్మాయిల యొక్క హెల్త్ గురించి, అమ్మాయిల యొక్క మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఇనేబులింగ్ కండిషన్స్ని క్రియేట్ చేస్తారు. సో మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ నౌ. సెకండ్లీ, డిస్పోజల్ మెకానిజం అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఏ పబ్లిక్ స్పేస్కి వెళ్ళినా కూడా బ్యాగ్లో శానిటరీ ప్యాడ్ క్యారీ చేయడం వరకు ఒక అమ్మాయి చేయగలుగుతుంది, కానీ ఎక్కడంటే అక్కడ మార్చుకునేటట్లాంటి వెసులుబాటు అయితే ఇంకా మనకి కనిపించడం లేదు. సో ఎప్పుడైతే పబ్లిక్ స్పేసెస్లో కూడా ఈ డిస్పోజల్ మెకానిజం కోసము అంటే డిస్పోజల్ ఇది పెరుగుతుందో అప్పుడు అమ్మాయిలు పబ్లిక్ స్పేసెస్ని ఆల్ టైమ్స్ ఎప్పుడైనా పీరియడ్ ఉన్నా లేకున్నా యాక్సెస్ చేసేటట్లాంటి ఎంపవర్మెంట్ కూడా పెరుగుతుంది, మొబిలిటీ కూడా పెరుగుతుంది. సో దిస్ ఆల్సో షుడ్ బి టేకెన్ డెఫినెట్ గా. అంటే ఇది ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ స్పేస్ లో నేను కూడా ఒక భాగం, నేను సమానం అని ఫీల్ అవ్వడానికి స్త్రీలకు కూడా అమ్మాయిలకు కూడా అలాంటి పరిస్థితులు పరిసరాలు కల్పించాలి. సో సరిత గారు, ఇంకా మీరు ఇంప్రూవ్ చేయవలసిన విషయాలు ఏమిటి సొసైటీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ మోర్ అవేర్నెస్ మెన్స్ట్రువల్ హైజీన్ కి సంబంధించి? ఇప్పుడు రెండు రకాల మనం కాన్సిక్వెన్సెస్ని రెండు రకాలుగా చూడొచ్చు నా అంచనా ప్రకారం. ఒకటి, వ్యక్తి యొక్క పురోగతికి ఎప్పటి వరకు అయితే ఆటంకం అవ్వదో అప్పటి వరకు మనం ఓకే, కొంతవరకు ఓకే అనే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. లేదు, అది ఖచ్చితంగా వాళ్ళ డెవలప్మెంట్కి ఒక ఛాలెంజింగ్గా అంశంగా మారుతుంది అని అన్నప్పుడు తప్పకుండా అది ఇమ్మీడియట్గా అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి వ్యక్తి అంటే కొన్ని మిత్స్ ఉన్నాయి. అంటే అమ్మాయి ఒకవేళ పీరియడ్ మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఒక స్పెసిఫిక్ ఫుడ్స్ అమ్మాయికి ఇవ్వరు. పెరుగు తినద్దు, ఎగ్ తినకూడదు, లేదనంటే ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తినకూడదు, రకరకాలవన్నీ. వెంటనే స్నానం చేస్తే ఫ్రీ ఫ్లో ఉండదు, బ్లీడింగ్ ఫ్రీ ఫ్లో ఉండదు, రకరకాల పదార్థాలు తినాలి, తినాలి. సరే, అవన్నీ కొంత సైన్స్ ఉంటుంది, కొంత మంచి ఉంది. కానీ ఎప్పుడైతే మిత్స్ ఉంటాయో అంటే ఆ అమ్మాయికి న్యూట్రిషన్ ఫుడ్ యాక్సెస్ లేకుండా చేయడం అనేది తప్పకుండా తప్పు. సో అలాంటి వాటిపైన ఆ అమ్మాయి ఓవరాల్ పర్ఫార్మెన్స్ పైన పడుతుంది. అది అకాడమిక్ పర్ఫార్మెన్సా, తర్వాత మిగతా వాటిల్లో అమ్మాయి యాక్టివ్ పార్టిసిపేషనా, అమ్మాయి సైకలాజికల్ మెంటల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇది ఇమ్మీడియట్గా మేము ఫోకస్ చేయాల్సిన అంశం, చేస్తున్న అంశం కూడా. రెండవది, కొన్ని ఉంటాయి, మేము చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం స్కూల్లో లైఫ్ స్కిల్స్లో భాగంగా. తులసి ప్లాంట్స్ అనేది మనం హోలీ దాన్ని అసైన్ చేసి మనం మాట్లాడతాం. అంటే ఆ టైంలో ఇంప్యూర్ ఉంటారు కాబట్టి దేవుడి దగ్గర కానీ, లేదు అని అంటే కనుక తులసి మొక్క ముట్టడం కానీ ఇవన్నీ కూడా చేయరు. యూజువల్గా మొక్కలు కూడా నీళ్ళు పోయారు అనేది నేను చూస్తున్నవి. సో 2 తులసి ప్లాంట్స్ పెట్టాం, ఎవరికి తెలియదు, ఓపెన్ వదిలేసాం. 1 month తులసి మొక్కకి నార్మల్గా ఉన్న పిల్లలు, మెనిస్ట్రేషన్లో ఉన్న పిల్లలు ఇంకొక మొక్కకు పోయాలి అని 2 మొక్కకు నీళ్ళు పోసారు. 2 సేమ్ బ్రహ్మాండంగానే ఉన్నాయి. బట్ ఇవి కల్చరల్ బిలీఫ్స్ ని కూడా మనం గౌరవించాలి కదా. తప్పకుండా గౌరవించాలి. అందుకే అంటున్నాను నేను, ఇది అన్లెస్ అండ్ అంటిల్ ఇది అమ్మాయి, అందుకే అన్నా నేను హెల్త్ పరంగా అమ్మాయికి ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్కి ఆటంకం వస్తుంది కాబట్టి ఫుడ్ అనేది మేము మిత్స్ పైన ఇమ్మీడియట్గా పనిచేస్తున్నాం. కానీ ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ పిల్లల కన్సెంట్తో చేసాము. ఇది పెద్దగా మనం పని చేయకపోయినా ఇబ్బంది లేదు అనేది నా ఉద్దేశం. అంటే ఇలాంటి వాటిని మార్చాలి అనేది పెద్దగా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కల్చరల్ బిలీఫ్స్ కాబట్టి, కల్చరల్ బిలీఫ్స్ ని, ధర్మాన్ని అన్నిటిని గౌరవిస్తూనే ముందుకెళ్ళాలి కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం అది మూర్ఖత్వానికి దారి తీసి, అంటే బేసిక్ గా ప్రాణానికో ఇంకో దానికో ఒకవేళ ముప్పు కలిగిస్తే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి, దానికి ఏదో పరిష్కారం వెతకాలి తప్ప. అందుకే నేను అంటే 2 ఇమ్మీడియట్ గా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇలాంటివి. ఇవి ఏంటంటే పిల్లలకి ఒక అవగాహన కోసం, ఒక సైన్స్ నాలెడ్జ్ ఇవ్వడానికి, ఒక అవగాహన కల్పించడానికి తప్పించి మనం వాటిపైన మనం పూర్తి దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. కరెక్ట్. సో అయితే ఓవరాల్ గా వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ స్టెప్స్ డాక్టర్ శిరీష ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ మోర్ ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఫర్ గర్ల్స్? సో ఏ అంశమైనా మోస్ట్ ఇంపార్టెంట్లీ మెన్స్ట్రల్ హైజీన్ గురించి చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీలీ చేంజెస్ నుంచి చెప్పడం నుంచి మొదలు పెడతామండి. ఓకే, సో మెనార్కీ అనేది లాస్ట్ స్టేజ్ ఇన్ దేర్ బాడీ గ్రోయింగ్ అప్ చేంజెస్లో. సో ఇవన్నీ సహజమే. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కూడా, సో వాళ్ళ గ్రోయింగ్ అప్ చేంజెస్లో వాళ్ళు ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ అమ్మాయి 8th క్లాస్లో యూజువల్లీ 7th and 8th మెనార్కీ అటెండ్ చేస్తారు. ఇంతకుముందు సరిత చెప్పినట్లుగా 9th వచ్చిన తర్వాత కూడా 10th వచ్చిన తర్వాత కూడా అటెండ్ చేయకపోతే వాళ్ళు అనుమానపడ్డాలు, లేకపోతే ఇబ్బంది పడ్డాలు, ఏదో ముడుచుకుపోవడాలు, సో నేను ఏదో తక్కువ అనుకోవడాలు. సో ఏదైనా బాడీలీ చేంజెస్ గురించి ఫస్ట్ చెప్పడం అండి. సో బాడీ గ్రోయింగ్ అప్ చేంజెస్లో అందరూ కూడా ఒకే గ్రోయింగ్ అప్ చేంజెస్ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కూడా
ఏ టైంలో ఏది జరగాలి అనేది సేమ్ ఎగ్జాక్ట్గా ఉండదు. అది కొంచెం యు ఆర్ స్పెషల్, అది ఎవరిది వాళ్ళది అది చెప్తామండి. సో ఫస్ట్ ఈజ్ నాలెడ్జ్ ఇవ్వటము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ నాలెడ్జ్ అట్ రైట్ టైం ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సెకండ్, ప్రాపర్ యాటిట్యూడ్స్ అనేటివి డెవలప్ చేయడం. రైట్ థర్డ్ ఈజ్ స్కిల్స్ డెవలప్ చేయడం. సో వీటితో పాటుగా ఇనేబ్లింగ్ కండిషన్స్ అంటే స్కూల్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, స్కూల్లో కావచ్చు, పబ్లిక్ స్పేసెస్లో కావచ్చు, ఎనీ ఆఫీస్ కావచ్చు, ఏ వర్క్ స్పేస్ కావచ్చు, ఇనేబ్లింగ్ కండిషన్స్ అంటే టాయిలెట్ ఉండడము, టాయిలెట్లో వాటర్ ఉండడము, ప్రైవసీ ఉండటము, డిస్పోజల్ మెకానిజం ఉండటం, ఇది ఒకటి ఇనేబ్లింగ్ కండిషన్స్. అండ్ యాక్సెస్ టు ప్రోడక్ట్స్ అండి, అది కూడా ఇంకా పెరగాలి. స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండాలంటారు యాక్సెస్ టు ప్రొడక్ట్స్. యాక్సెస్ టు ప్రోడక్ట్స్, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చే అమ్మాయి అంటే డే స్కాలర్ అమ్మాయి అయితే ఇంట్లో నుంచి షీ కెన్ టేక్ దట్ ప్రోడక్ట్. ఓకే, సో అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్ స్కూల్ దెన్ ద యాక్సెస్ టు ప్రోడక్ట్ షుడ్ బి దేర్ ఇన్ ద స్కూల్ ఇట్సెల్ఫ్. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు చేస్తున్నారా? యా, ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. అంటే వాళ్ళ స్కూల్లో ఆ టీచర్స్, అక్కడ ఉన్న వాళ్ళు ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటారు. రైట్. అండ్ అవి కాకుండా చెప్పండి మ్యామ్. సో ఎప్పుడైతే ఇంకొకటి ఏం చెప్పాలంటే అమ్మాయిలకి, మీకు శారీరకమైనటువంటి ఇబ్బంది ఉన్నా, ఈ మెన్స్ట్రుయేషన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మానసికమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నిస్సంకోచంగా నీ జీవితంలో ఉన్న నమ్మకస్తులైన పెద్దవాళ్ళకి చెప్పాలి. అదే మెన్స్ట్రువల్ హైజీన్ అయితే ఖచ్చితంగా నువ్వు, మీ టీచర్ అయితే టీచరు, నీకు అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న, ఎవరుంటే వాళ్ళకి మీరు చెప్పాలి. సో అప్పుడే ఎప్పుడైతే చెప్తామో అప్పుడే యాక్సెస్ టు సర్వీసెస్ పెరుగుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం కావచ్చు. ఇప్పుడు కొంత పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, వై షుడ్ షీ సఫర్ కదా. సో అట్లాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఏదైనా కూడా యాక్సెస్ టు సర్వీసెస్ ఎప్పుడు పెరుగుతుందంటే నార్మల్ అన్ని ప్రొసీజర్ ఉన్నప్పుడు, ఓపెన్ డైలాగ్ ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, మాట్లాడే నైపుణ్యాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే చాలా చోట్ల యాక్చువల్లీ ఇప్పటికి కూడా పీరియడ్ వచ్చింది అని చెప్పకుండా నాకు కడుపు నొప్పి ఉంది అని చెప్తారు. అంటే అది అర్థం చేసుకోవాలి అందరినీ. బట్ అలా అని అంటే మీరు అన్నట్టుగా ఇది మోర్ అవగాహన కోసం తప్ప ఏదో సవాల్ విసిరి ఉన్నవన్నీ తెలిపేసి తుడిపేసి ఓపెన్ డైలాగ్ పెట్టేసి బహిరంగంగా మాట్లాడాలని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో సరిత గారు, మీరు మీ మెసేజ్ ఇస్తారమ్మా సాక్షి ప్రేక్షకులకి? ఒకటి, ఇది మెన్స్ట్రుయేషన్ అనేది, మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ అనేది అందరి బాధ్యత. బాధ్యత ఎందుకన్నానంటే ఎవరికి వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకున్నప్పటికీ అలాంటి ఫెసిలిటీస్, తర్వాత ఆపర్చునిటీస్ని, ఎన్వైరన్మెంట్ని, ఎనేబ్లింగ్ ఎన్వైరన్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో మిగతా అందరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి అందరం దీని గురించి ఆలోచించి దాని మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ జరిగేలా, ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు అని అంటే కనుక దానికి ఇమ్మీడియట్ కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందించేలాగా చూడాలి. మోర్ దెన్ దట్, ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో ఇండివిజువల్ లెవెల్లో తప్పకుండా ప్రతి గర్ల్ అండ్ విమెన్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కానివ్వండి, చాలా బోల్డ్గా అడిగి వాటిని తెలుసుకునేలాగా, దాన్ని పొందేలాగా ప్రయత్నించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ మెన్స్ట్రువల్ హైజీన్ అన్నది ఆ హైజీన్ పట్ల, కేవలం మెనార్కీ పట్ల మాత్రమే కాకుండా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కూడా కమ్యూనిటీ లెవెల్లో, అట్ ద సేమ్ టైం ఇళ్లలో ఇండివిజువల్ లెవెల్లో కూడా అవగాహన పెరగాలి. ఎందుకంటే ఏటా 40,000 మంది సర్వైకల్ అంటే సమస్యలు, అలాగే ఈ కంప్లీట్గా ఆర్టీఐ ఇన్ఫెక్షన్స్ వల్ల బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ వెరీ వెరీ నెసెసరీ టాపిక్ అట్ దిస్ అవర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత గారు ఫ్రమ్ రూమ్ టు రీడ్, అండ్ డాక్టర్ శిరీష గారు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.